నమస్తే అందరికీ. సో మరి ఇవాళ మన దగ్గరికి ఒక స్పెషల్ గెస్ట్ని పట్టుకొచ్చిన. ఎట్లా అంటే కొన్ని రోజులు బాగా చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో ఏడ చూసినా కానీ ఈ అన్న గురించే కనిపిస్తుంది. కొత్తగా సినిమా తీసిండు. సో చాలా మంది ఏమంటారు అంటే ఈయనకు సినిమా అవసరమా, అసలు ఎవరిని ఉద్ధరించడానికి సినిమా తీసిండని చాలా మంది నీట్గా మాట్లాడుతారు. అసలు ఆ కథ ఏంది అని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. హాయ్ బ్రదర్. ముందుగా మీ సినిమా గురించి చాలా మంది ఒకటే మాట అంటారు, ఈయనకు సినిమా అవసరమా, అసలు ఎందుకు తీసిన సినిమా అంటారు. సో మీరేం చెప్తారు దానికి? ఒక మనిషికి ఒక పని అవసరం, నాకు ఆ పనే సినిమా అవసరం అంతే. అంటే ఇన్ని రోజులు యూట్యూబ్లో వీడియోలు చేసిండ్రు కదా, సో సడన్గా సినిమా తీయాలని ఎందుకు అనిపించింది మీకు? ఎదగాలి కదన్నా, స్టెప్ బై స్టెప్ అట్లా ఆలోచించి సినిమా చేయాలని వచ్చాను. కుదరక యూట్యూబ్ వీడియోలు చేశాను. ఎదగాలి కదా, యూట్యూబ్లోనే ఉండలేం కదా. యూట్యూబ్లో 1 మిలియన్ ఉన్నారు, ఫేస్బుక్లో 1 మిలియన్ ఉన్నారు, అట్లా 25 lakhs ఉన్నారు నా ఫాలోవర్స్ అన్నీ కలిపి. మరి ఇంకా అక్కడే ఉండలేం కదా, స్టెప్ బై స్టెప్ ఎదగాలి. సో 70 mm చేయాలనే వచ్చాను, సినిమా చేయాలనే వచ్చాను. కుదరక అవి చేశాను. వాటిలో కొంచెం జనాలు సంపాదించుకున్నాను. అండ్ ఇప్పుడు సినిమా చేశాను, August 2nd రిలీజ్ లారీ చాప్టర్ 1. అయితే యూట్యూబ్లోనే వీడియోలు చేసుకోవాలంటే బొచ్చాడు మస్తు కంటెంట్లు ఉంటాయి కదా, మరి మీరు ఓన్లీ అడల్ట్ కంటెంట్ని ఎంచుకోవడానికి కారణం ఏంది? అంటే చాలా మంది నన్ను ఇప్పుడు యూట్యూబ్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరు చూస్తారు ఇవాళ రేపు ఫోన్లో. సో మరి ఆ ఫోన్లో ఓపెన్ చేసి ఇప్పుడు మీ వీడియోలు వస్తాయి, మన రేపటి తరానికి ఏం నేర్చుకోవాలి మీ వీడియోలు చూసి? ఏం చేసి ఏం లేదు, ఇప్పుడు అడల్ట్ ఏం లేదు, ఫోన్ యాక్సెస్ ఉంది, ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వేరే దేశాలకు వెళ్తున్నాం, అన్నీ ఉన్నాయి. అండ్ నా వీడియోలో చూస్తారని నేను అనుకోను. అండ్ ఆల్సో అందులో తప్పు ఏం లేవు. నేను చేసిన వీడియోకి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అది అడల్ట్ అంటే అబ్జెక్టివ్, విశేషణం అంటే విచక్షణ తెలిసిన వాళ్ళు చూసేది. అవి కూడా కొన్నే ఉన్నాయి, అన్నీ లేవు. అండ్ నేను కొన్ని హెల్పింగ్ వీడియోస్ చేశాను, వాటి గురించి మాట్లాడరు. అండ్ కొంతమంది ఇప్పుడు బీడీలు తాగడం అలా ఉంటారు అబ్బాయిలు, వాళ్ళపైన ప్రాంక్ చేయడము. ఒక అబ్బాయి రోజు బీర్ తాగుతాడు, CAకి ఫెయిల్ అయ్యాడని, అతన్ని మాన్పించాను నేను. ఇట్లా కొంచెం చేశాను నేను హెల్పింగ్ వీడియోస్. అవి ఇవి ఈ ట్రేడ్లోనే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి. 4-5 వీడియోస్కి thumbnails అలా పెట్టడం వల్ల బ్యాడ్ నేమ్ వచ్చింది తప్ప నథింగ్ రాంగ్. అండ్ అవి తప్పేం లేదు. అండ్ ఆ వీడియోలు పోరాలకు వెళ్ళవు, 18+ వాళ్ళకి వెళ్తాయి. 18+ జీమెయిల్ అకౌంట్లో మనం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం కదా. జీమెయిల్ అంటే గూగుల్ అంటే యూట్యూబ్ గూగుల్ రెండు ఒకే కంపెనీ. మనం జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే పెద్దవాళ్ళకే వెళ్తాయి ఆ వీడియోస్. అండ్ ఆల్సో మేము అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఈజ్ ఇట్ ఫర్ కిడ్స్ ఆర్ ఫర్ ఆల్ పీపుల్ అని ఉంటుంది. మనం అట్లా పెద్దవాళ్ళకనే అప్లోడ్ చేస్తాం. అంటే ఇప్పుడు సరే అదంటే అడల్ట్ కంటెంట్ ఓకే, 18+ వాళ్ళకే పోతాయి. మరి ఇప్పుడు మీరు చేసిన సినిమాలకి ఇట్లా బాగా అవే ఉన్నాయని ఎక్కువ అంటున్నారు కదా. కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి సినిమాలో. అండ్ ఫ్యామిలీ కథా చిత్రం. ఫ్యామిలీ అంటే ఆబ్వియస్గా పెళ్ళి అవుతుంది, ఇద్దరి మధ్య సఖ్యత పండాలంటే కొన్ని సీన్లు చూపించాలి క్రిటికల్గా, లేదంటే మళ్ళీ క్రిటిక్స్ అడుగుతారు, లేదంటే జనాలకు అర్థం కాదు, కొన్ని చూపించాలి. అండ్ కమర్షియల్గా సినిమాను ఆడాలి అంటే కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ తరహాలో రాసిన కథ. ఆ కథలో భాగంగా కుటుంబ కథా చిత్రం, ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్, ఎమోషన్, భార్యాభర్తల మధ్య ఉన్న సఖ్యత అవి చూపించడం కోసం కొన్ని చూపించాం. అవి లిప్ కిస్లు అవే మీరు అడిగేది, అవి ఉన్నాయి. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. నథింగ్. పాట గిట వచ్చింది కదా, చాలా మంది దాని గురించి మాట్లాడుతారు. ఆ పాటలో మొత్తము అడల్ట్ కంటెంటే ఉన్నది. ఇప్పుడు పిల్లలతో కలిసిపోయి సినిమా చూస్తే మేము అట్లా సినిమాలు ఎట్లా చూపించాలి పిల్లలకి అంటారు. అట్లా ఏం లేదన్నది బాగుంది. అండ్ ఇప్పుడు లిప్ కిస్ల గురించి మాట్లాడుకుంటే ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేది లవ్ ద్వారానే, ప్రేమ ద్వారా, కిస్ ద్వారానే ఉదాహరణ. లేదా ఒక మంచి ఏదైనా సాయం చేసి చేయొచ్చు ఒకరికొకరు. బట్ ఇద్దరి మధ్య నిజంగా ప్రేమ బాండ్ పండాలంటే అది కిస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు. అది చాలా మంది తెలియదు. కిస్ అనేది భూత్ అనుకుంటారు. సో వాళ్ళిద్దరి మధ్య కథలో చూపించాలి కాబట్టి వాళ్ళిద్దరికి కిస్ చూపించాం. అది అంటారు. అవును, మంచిదే. యాజ్ పర్ ఒక ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, ఒక ఆడమగ మధ్య, బాగా భార్యాభర్త లవర్స్ ఇటువంటి బాండ్ మధ్య నేను చెప్పేది ప్రేమ చూపించాలంటే కిస్ బెస్ట్ ఎక్స్ప్రెషన్. అంతకన్నా ఇంకేం చూపించలేం. లేదా ఇంకా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి, ఆరోగ్యం బాగాలేనప్పుడు పక్కన ఉండడం, టాబ్లెట్స్ ఇవ్వడం, ఇవన్నీ థింగ్స్. బట్ మేము కమర్షియల్గా ఉండాలి కాబట్టి మేము అలా చూపించాం. అండ్ నథింగ్ రాంగ్ అబౌట్ దాన్ని. మీరు తప్పంటే అది మీ విఘ్నతకు వదిలేస్తాం అంతే. అండ్ ఫ్యామిలీస్ వెళ్ళి చూడాలంటే ఇది ఏ సర్టిఫికేట్ సినిమా, ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ అని సెన్సారే ఇచ్చింది. 44,000 డబ్బులు కడితే వాళ్ళు ట్యాక్స్ తీసుకుని వాళ్ళు మనకు సినిమా చేసి వాళ్ళు చేశారు, సర్టిఫై చేశారు. అండ్ ఆ సర్టిఫై చేసిన సినిమాని మేము బుక్ మై షోలో పెడతాం, థియేటర్లో పెడతాం. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. బట్ బొమ్మ అయితే బాగుంది, కుటుంబ కథా చిత్రం, చిన్నపిల్లలతో వెళ్ళి చూడొచ్చు, అంత వల్గర్ ఏం లేదు. ఇట్స్ బేసిక్ థింగ్. అండ్ అది మీ విఘ్నత, మీ ఇష్టం అది. అండ్ ఆల్సో లారీ డ్రైవర్ యొక్క మాట తీరు కొంచెం రఫ్గా ఉంటుంది. డైలాగుల్లో కొంచెం బూతులు ఉంటాయి. బూతులు అంటే నార్మల్ డైలాగ్, మనం ఇన్స్టాగ్రామ్లో మాట్లాడే మాట్లాడే మన డైలీ లైఫ్ లో ఎట్లా మాట్లాడే అయ్యే ఉంటాయి. సినిమా మొత్తం ఏదో నటించినట్టు కాకుండా న్యాచురల్గా ఉంటుంది. మన నిజ జీవితంలో ఎట్లుంటాం అట్లుంటది. అందుకు కొంచెం ఆ పదాలు తీసేయండి, యూ సర్టిఫికేట్ ఇస్తాం, కంప్లీట్ యూ సర్టిఫికేట్ తీసేస్తే ఆ ఫీల్ పోతుంది. ఆ తరహా సినిమా కాదనిపిస్తుంది ఆడియన్కి వన్స్ ప్రతిసారి బీ పని వస్తే. అందుకు అట్లా వద్దని మేము పెట్టాము. అండ్ నథింగ్ రాంగ్, చాలా బాగుంది. వీ డోంట్ ఫీల్ రిగ్రెట్ అనమాట. హ్యాపీ, బాగుంది, చాలా బాగా వచ్చింది. అండ్ అప్రిషియేషన్ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంటెన్షనల్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, బ్యాడ్ అదేదో ఉంది, అదేదో అంటే కావాలని చేస్తారంటారా? మీరు కూడా అందుకే అడిగారేమో, ఎవరు చెప్పారు మీకు అలా అన్నారని?
ఎవరు చెప్పారని కాదు, నార్మల్గా మనం మీద డైలీగా మేము చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ట్రెండింగ్లో మీదే ఉన్నది, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తుంది. అలా అయితే ఎవరు చూసినా అట్లనే మాట్లాడు. సినిమా ప్రమోషన్ కోసం వెళ్తున్న తరహాలో ఆ మాటలు అలా మాట్లాడుతున్నారు. లేకపోతే మిమ్మల్ని ముంగట్ కొనియకుండా వెనక గుంజనికి ఇట్లా అంటారు అంటారా? అదేం లేదన్నా, సినిమా ప్రమోషన్లో భాగంగా నేను ప్రతి ఛానల్ విజిట్ చేస్తున్నాను. వాళ్ళు కొంచెం కాంట్రవర్సీగా మాట్లాడితే వ్యూస్ వస్తాయనే తపనలో అలా మాట్లాడుతున్నారని నేను గ్రహిస్తున్నా. అయితే ఇప్పుడు మీ సినిమా పేరు విషయానికి వస్తే లారీ చాప్టర్ 1, అసలు లారీ అని పేరు ఎంచుకోవడానికి కారణం ఏంది? లేకపోతే మీకేమన్నా లారీకి సంబంధించి మీ ఫ్యామిలీ ఎవరన్నా లారీ నడిపే వాళ్ళు ఉన్నారా? సినిమా పేరు హంటర్ అనుకున్నా నేను మొదటగా. హంటర్ అనుకుంటే వేటగాడ అని అర్థం. ఉదాహరణ, ఏం ఉపయోగం, దేని వేట చేస్తాడు, ఏంటి మ్యాటర్, లాజిక్ లెస్ అవుతుంది అండ్ మోర్ హీరోయిక్ అవుతుంది అండ్ కథ లేకుండా రుద్దినట్టు అవుతుంది అని నేను ఆలోచించి, వద్దు ఏదైనా పర్పస్ ఉండాలి, హీరోకి పని ఉండాలి అని ఆలోచించి ఆ తరహాలో దేశ భద్రతకు సంబంధించింది కుటుంబ కథా చిత్రం. లారీలో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ చుట్టూ కొన్ని గ్యాంగులు, లారీ హీరోకి సంబంధం ఏంటి, హీరో అసలు డ్రైవరా, మెకానికా, దొంగ, పోలీసా, డబుల్ యాక్షనా, హీరో ఫాదర్ ఏంటి, హీరో మదర్ ఏంటి, హీరో చెల్లికి ఏంటి సంబంధం, అండ్ హీరోయిన్ ఏంటి, ఇట్లా అల్లుకున్న కథ. అంతే, నేను లారీ డ్రైవర్ కాదు అండ్ లారీ ప్రాబ్లమ్స్ ఏం చెప్పట్లేదు. ఒక లారీ చుట్టూ జరిగే కథ, లారీలో ప్రోడక్ట్ ఉంటుంది అట్లా. అంటే ఇప్పుడు లారీ డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. అట్లా చెప్పిన కథ కాదు, అట్లేం కాదు, అట్లా చెప్పిన కథ కాదు. నా సినిమాలో ఒక వ్యక్తికి జస్ట్ డ్రైవింగ్ వచ్చు, ఆ డ్రైవింగ్తో లారీ తోలాల్సి వస్తుంది, తోలుతాడు అంతే. అంతేగాని ఆయన ఏదో లారీ డ్రైవర్ వాళ్ళ కష్టాలు వాళ్ళని ఉద్ధరిస్తాడు, అది కాదు నా సినిమా సంబంధించింది. అయితే ఈ సినిమా ఇండస్ట్రీలకు రావాలంటే అంటే చాలా కష్టం. మనకు తెలిసినంత వరకు ఇట్లా చిన్న ఖాళీ జూనియర్ ఆర్టిస్ట్ కావాలంటేనే చాలా కష్టం ఉంటుంది. సో మరి అట్లాంటిది ఎట్లాంటి ధైర్యం లేకుండా మీరు ఏకంగా సినిమానే తీసారు, ఏ ధైర్యంతో తీసిరు అసలు? ధైర్యం ఎందుకన్నా పని చేసుకుంటూ వెళ్ళడమే రోజు. ఇప్పుడు సినిమా అనేది కూడా, ఇప్పుడు నేను ఒక స్టార్ హీరో అవ్వాలని ఉంది నాకు తపన. ఉదాహరణ, ఒకే రోజు అవ్వం. ఫస్ట్ యూట్యూబ్ మొదలు పెట్టాను 4 సంవత్సరాల క్రితం. యూట్యూబ్లో కొంచెం ఫేమ్ తెచ్చుకున్నా. 16 నెలల క్రితం ఈ సినిమా మొదలు పెట్టా. రేపు August 2 రిలీజ్ అయిపోద్ది. అది అయిపోతే నాకు నెల రెస్ట్, ఇంకో సినిమా మొదలు పెడతా, రెండో సినిమా. ఇది ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయింది, హిట్ కాకపోతే ఇంకోటి తీస్తా. స్టెప్ బై స్టెప్ తపన, ఎదగాలి, చేయాలి అని ధైర్యం ఏమి లేదు. దీనికే సీక్వెల్ లేకపోతే వేరే సినిమా, అది లవ్ స్టోరీ. రెండోది ఈ లారీ చాప్టర్ 1 అని పెట్టారు కదా, మరి సీక్వెల్ లేదంటారు, వేరే సినిమా తీస్తుంటారు. మరి దీనికి పార్ట్ 2, 3 ఉంది. బడ్జెట్లు పెంచాలి, బాగా చేయాలి, ఇంకా క్వాలిటీగా చేయాలి. ఆ బడ్జెట్లు వస్తే చేస్తాను. అండ్ దీని రిజల్ట్ బట్టి ఆలోచించాలి, 2 తీయాలా, ఇంకా కొంచెం టైం తీసుకొని చేయాలని. బాగుంటుంది తప్పకుండా. డబ్బులు కావాలి కదా తీయడం అంటే. ఇప్పుడు నాకు తీయడం నేర్చుకున్నా, రిలీజ్ చేయడం నేర్చుకోలేదు, ఆ వ్యవస్థ నాకు ఆడలేదు. ఇది కనుక పెద్దవాళ్ళు మంచి వాళ్ళు రిలీజ్ చేస్తే గట్టిగా వస్తాయి డబ్బులు. బట్ నేను ఓన్ రిలీజ్ వెళ్తున్నాను, ఏరియా వైజ్ కొంటున్నారు. నేను ఆశించినంత రిటర్న్స్ రావట్లేదు. రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, బొమ్మ బాగుంది. ఇప్పుడు అమ్ముకునే సత్తా ఉండాలి కదా, పరిచయాలు ఉండాలి. అది నేను మొదటోని కాబట్టి ఇట్ టేక్స్ టైం, బట్ ఇట్స్ గోయింగ్ వెల్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం పోతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది కాకుండా రెండో కథ వేరేది మొదలు పెడుతున్నాను. ఇప్పుడు మొన్న రీసెంట్గా భారతీయ 2 సినిమా వచ్చింది. అవునవును. అంత పెద్ద కమల్ హాసన్ నటించినప్పుడు భారతీయ 2 సినిమానే అటర్ ఫ్లాప్ అయిపోయింది, మనకందరికీ కూడా తెలుసు. సో మరి మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కొత్త సినిమాతో ఇంకో సీక్వెల్ తీస్తా అంటారు కదా, లేకపోతే వేరే సినిమా, సో మరి ఎట్లా? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం చేయకుండా ఉండలేం, పని అయితే చేయాలి. సో పని చేసాం ఖచ్చితంగా. మొదటి ప్రయత్నం మాది. అండ్ వాళ్ళ కారణాలు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు వాళ్ళ దానికి సంబంధించింది. మాది మటుకు పక్కా హిట్ అవుతుందని గట్టిగా కోరుకుంటున్నా. అండ్ పని చేసాం, కష్టపడ్డాం. దాని ఉదాహరణ ఈ పోస్టర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? పోస్టర్ ఎట్లా చూసినా మనకు మంచిగానే అనిపిస్తుంది. పోస్టర్ ఎట్లా చూసినట్టు ఉంటుంది, ఆ మనిషి, ఆ డిజైన్, ఆ షార్ట్ తీస్తే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ షార్ట్ డిజైన్ చేయాలి, ఏ యాంగిల్లో పెడితే బాగుంటుందని. ఆ యాంగిల్లో నేను డిజైన్ అనుకున్నా, ఆ కలర్ ప్యాలెట్ నేను అనుకున్నా, ఇవన్నీ నేను అనుకున్నా కాబట్టి నా డెసిషన్ బాగుంది, అప్రిషియేట్ చేస్తున్నారు. పాటలు కూడా అలానే నా డెసిషనే, సినిమా కూడా నా డెసిషనే. ఆ రెండు హిట్ అయినాయి, పాటలు, పోస్టర్లు. సో అది కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నా. సినిమా మొత్తం మీద మీరు డైరెక్షన్ మీరే చేసిన అన్నారు, మ్యూజిక్ మీరే చేసిన అన్నారు, రాస్కం మీరే, మొత్తం అంతా మీరే. సో మరి ఇందాక మీరే అన్నారు కదా, ఇప్పుడు చాలా కష్టాలు ఉంటాయి ఇంట్లోకి రానికి, మరి వేరే వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు కదా, అన్నీ మీరే ఎందుకు చేసారు? వాళ్ళ వల్ల ఎలా అవుతుందంటే, కొత్త వాళ్ళని అడిగితే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళు అడిగితే వాళ్ళ డబ్బులు మనం భరించలేకపోతున్నాం. ఆల్రెడీ చేసిన డైరెక్టర్ తీసుకుందాం, కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి అనుభవం లేదు, చెప్పి ఓపికలు నశించిపోయినాయి. మనం చెప్పి ఇప్పుడు చెప్పి అంత చేపించుకోవడానికి మనం చేసుకుంటే మేలు కదా, మీకు అర్థమవుతుందా? అండ్ ఆల్సో మనీ నాది పెడుతున్నా. ఇంకోటి, ముందు నాది ఒక సినిమా ఆగిపోయింది, ఆ అనుభవంతో కూడా నాకు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు వేరే వాళ్ళతో, ఇంతే తప్ప. నాకు ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా 7 నుంచి 14 కోట్లు ఇది, ఈ సినిమా చేయాలంటే పూర్తిగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఈ సినిమా చేయాలంటే. ఫైట్స్, రౌడీలు, లొకేషన్స్, తర్వాత లారీ కొన్నా ఈ సినిమా కోసం. లారీ అని ఒక లారీ కొన్నా, మీరే సొంతంగా కొన్నా, సెకండ్ హ్యాండ్ లారీ కొన్నా, ఉంది లారీ యార్డ్లో. సో లారీ కొన్నా సినిమా కోసం. తర్వాత హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది, నాకు ఇంజురీ అయింది, 16 నెలలు కష్టపడి తీసా. వానలు, ఐటమ్ సాంగ్ వర్షం పడి ఆగిపోయింది, ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోవాలంటే ఒకనే చేసుకోవాలి.
ఇప్పుడు వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు, బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మరి అక్కడ యాక్టింగ్ చేస్తూ ఇక్కడ వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ సో అన్నీ మీరే కదా, ఎట్లా మొదటగా చేసుకోవాలి కదా, నాకు కష్టపడాలి, తప్పు లేదు, కష్టపడాలి, మొదట చేసుకోవాలి. అండ్ నాకున్న స్పేస్ ఏంటంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ నేనే కాబట్టి అంత నా ఇష్ట ప్రకారం జరిగింది, నా కంట్రోల్లో జరిగింది కాబట్టి సినిమా ఆగలేదు. సినిమా అయిపోవడానికి 100 కారణాలు అన్న, ఒక హీరోయిన్ ప్రాబ్లం అవ్వచ్చు, హీరో ప్రాబ్లం అవ్వచ్చు, ఏ టెక్నీషియన్ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. బట్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ నేను కొంతమందితో కమిట్మెంట్స్ తీసుకొని ప్రాపర్గా ఇలా ఉండాలి అని వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ దగ్గర మాట తీసుకొని దాని ద్వారా ఏది ఆగకుండా చేయడం ద్వారా ఇప్పుడు సినిమా ఆగకుండా బయటకు వచ్చింది, ఫస్ట్ కాపీ రెడీ అయిందని నేను అనుకుంటున్నా. నేను చేసింది కరెక్ట్ అని కూడా ప్రూఫ్ అని నేను అనుకుంటున్నా. అంటే మీరు అనుకుంటే సరిపోతుంది. అదే ఇప్పుడు ఇంకా ఇట్టు కొడితే నేను అనుకున్నట్టే జనాలు, సినిమా బయటకు వచ్చింది కాబట్టి నేను అనుకున్నది కరెక్టే. హిట్ అనేది జనాల పైన ఉంది, గోయింగ్ ఆన్ టెస్ట్ ఫర్ August 2 అనమాట. అట్లా ఇప్పుడు మీరంటే యూట్యూబ్లో ఫేమ్ ఉంది, ఓకే, మంచిగా అందరు గుర్తుపడతారు. ఒకసారి మిగతా యాక్టర్లు అందరూ కూడా ఎట్లా తీసుకున్నారు? మిగతా యాక్టర్లు అందరూ ఎలా తీసుకున్నారంటే లైక్ కృష్ణానగర్లో కొత్త వాళ్ళని తీసుకున్నాను, అండ్ క్యారెక్టర్లు ఎవరు సూట్ అయితే వాళ్ళనే తీసుకున్నాను. పాత వాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళ బడ్జెట్లు వాళ్ళు కొంచెం సెట్ అవ్వలేదు, నాకు కాంటాక్ట్స్ లేవు, పరిచయాలు లేవు వాళ్ళని పిలిచి మాట్లాడడానికి. అండ్ వాళ్ళకు పెట్టుబడి కూడా లేదు నా కాడ. సో క్యారెక్టర్లో ఎవరు సూట్ అవుతారని ఆడిషన్స్ పెట్టి కొంతమంది తీసుకున్నాను. కొంతమంది ప్రయాణం చేసే ప్రాసెస్లో తగినారు, వాళ్ళని పెట్టేశాను. ఎవరైనా కానీ సూట్ అయితేనే పెట్టాను, సూట్ కాకుండా పెట్టలేదు. అయితే ఇప్పుడు ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ కాకపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ సినిమా చేస్తా, యూట్యూబ్లో కష్టపడతా, మళ్ళీ యథావిధి. పెద్ద మ్యాటర్ కాదు, నేను లగ్జరీ అలవాట్లేదు, చాలా సింపుల్ పర్సన్ నేను. సో నో ప్రాబ్లం, మళ్ళీ కష్టపడతాం. మొత్తం ఏది వచ్చినా కానీ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. అవునవును, అవే ఫేస్ చేయడానికి రెడీ ఉన్నా, కానీ August 2 షూట్ సార్ బ్లాక్ బస్టర్, ఈ మాట లేదు. ఖచ్చితంగా పక్క ఇప్పుడే థియేటర్లు జినిగిపోతాయి, ఇన్సూరెన్స్ చేయించుకోండి, పక్క సీట్లు జినిగిపోతాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలే మన ఓన్లీ తెలుగులోనే, పెద్ద చిన్న ఎన్ని ఏమి లేవు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేక ఎన్ని సొల్లు మాటలు నేను అనుకోవడం. ఓన్లీ సినిమా మ్యాటర్ చాహియే, అది ఎంత పెద్ద చిన్న ఎన్ని లేవు, మ్యాటర్ చాహియే, మ్యాటర్ హైతో అతా హే, మ్యాటర్ నయ్యి అయితే నయ్యి అతా హే, ఏదో అంటారుగా, హిందీ రాదు, అలా ఉంటుంది. అలా అంటే మరి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి కారణం ఏంది అసలు? కథ సూట్ అవుద్దన్న, లారీ అన్ని రాష్ట్రాల్లో తిరుగుద్ది, యూనివర్సల్ ఎమోషన్ సెంటిమెంట్, లారీ ఎక్కడెక్కడ తిరుగుతారు అక్కడెక్కడ మొత్తం రిలీజ్, ఫ్యామిలీ ఉంది, అన్ని రాష్ట్రాల్లో తిరుగుద్ది, ఆ భాషలు ఉన్నాయి. అండ్ లారీ టైటిల్ కూడా యాప్ట్ అయింది, స్టోరీ కూడా దేశభద్రత సంబంధించింది, కుదురుద్ది అనిపించింది అన్న, అందుకు అలా చేశాను. అంటే దేశభద్రత అంటే ఏ విధంగా? దాంట్లో ఒక ప్రోడక్ట్ ఉంటుంది దేశానికి సంబంధించింది, అది స్క్రీన్ మీద చూడాలి మీరు, అట్లా అనమాట. దానికోసం గ్యాంగులు వెంటబడుతున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్, పొలిటికల్ లీడర్స్ అన్నీ ఉంటాయి. దాని టెంపోగా ఎలా నడిపాడు కథ అనేది గొప్ప విషయం. అలా అంటే స్టోరీ ఇంత మంచిగా ఉన్నప్పటికీ ఇట్లా ప్రతి ఒక్కరు ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతారు మీ సినిమా గురించి? పాటల్లో కమర్షియాలిటీ యాడ్ చేయడం వల్ల, 2-3 ముద్దు సీన్లు పెట్టడం వల్ల మాట్లాడుతున్నారు, అది నాకు అర్థమైంది. అండ్ ఐ నెవర్ రిగ్రెట్ అబౌట్ దట్. అండ్ అది అవసరం, కమర్షియాలిటీ ప్రజలకు కూడా అది అవసరం, ఎంటర్టైన్మెంట్, ఉల్లాసం, ఉత్సాహం. దాన్ని కూడా మీకు కాదంటే మేము ఏం తీయాలో మా సంబంధం మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము తీసింది మేము ప్రొజెక్ట్ చేస్తాం, నచ్చితే మీరు మాకు టికెట్ ఇస్తారు, వేరే వాళ్ళ సలహాలు అవసరం లేదు, ఎవరు సలహాలు ఇష్టమైతే అది చేస్తారు అంతే. మరి నా చొక్కా ఉన్నప్పుడు ఎవరైనా సలహా తీసుకున్నారు మీరు? మరి అంతే కదా. లేదు అంతే. అంటే ఇదంటే ఓన్లీ నేనే వేసుకుంటా, నా ఇష్టం అది, కానీ సినిమా అంటే 10 మంది చూసేవాళ్ళు కదా. కరెక్టే, నాలెడ్జ్ కదన్న, నీ చొక్కా కూడా 10 మంది చూస్తారు కదా. అంటే నో ప్రాబ్లం, కానీ సినిమా కమర్షియల్ అంటున్నారు కదా. మీరు కూడా కమర్షియల్ ఆ షర్ట్ వేసుకొని బయటకు వెళ్తే మీరు మార్కెట్ అవ్వాలి, మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి, మీకంటే ఒక వాల్యూ ఉంటుంది. అట్లానే అనేది అది కూడా, అది చిన్నది మాది పెద్దది అంతే తేడా, కానీ రెండు ఒకటే. సో డెసిషన్ ఎవరి మీద ఉండదు, మనం తీసేసుకోవాలా, చేసేసుకోవాలా. ఎవరిదని తీసుకుంటే ఆగిపోతే వాని మీద వేయాలి, మళ్ళీ అవసరమా? సో అది అవసరం లేదు. అండ్ ఇట్స్ మై కంప్లీట్ డెసిషన్. హిట్ అయితే హిట్ నాదే, ఫ్లాప్ అయితే ఫ్లాప్ నాదే, కానీ షూట్ షాట్ బ్లాక్ బాస్టర్ పక్కా హిట్. అంటే మీరు ఏ ఇంటర్వ్యూకి పోయినా కానీ అక్కడ ఇద్దరు కూర్చొని మిమ్మల్ని క్వశ్చన్ అడుక్కుంటా, ఒకళ్ళు తిట్టుకుంటా, ఒకళ్ళు అది చేసుకుంటా మాట్లాడుతారు కదా. అసలు ఒకళ్ళు యాంకర్ ఓకే, ఇంకొక లెవెల్ అసలు ఎందుకు పట్టుకొస్తారు వాళ్ళను? వాళ్ళు తెచ్చుకొని గొడవ పెట్టుకొని కాంట్రవర్సీ చేయాలని చేస్తారు. బట్ నేను కూడా వాళ్ళకి సమాధానం చెప్తున్నా నవ్వుకుంటా. అండ్ సినిమా ప్రమోషన్ కోసం అలా చేస్తున్నాం. బట్ తీసుకొచ్చేది నిజమే, వాళ్ళే తీసుకొస్తుండ్రు, వాళ్ళే అంటున్నారు. అనని అంటే అన్నారు, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు కదా అని నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే వచ్చి మాట్లాడుతారు ఓకే, కానీ ఇప్పుడు ఎవరు పెద్ద పెద్దలు వచ్చి అంటే సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడతారు అంటే ఓకే, అసలు వాళ్ళ మొక్కలు ఇట్లా ఎప్పుడు చూడలే. మిమ్మల్ని అన్న ఒకవేళ మిమ్మల్ని యూట్యూబ్లో చూసి మంచి అందరు గుర్తుపడతారు, కానీ వచ్చి మాట్లాడటంలో అసలు నేను అరుస్తున్నా అని అంటారు కదా అందరూ, ఎందుకు అరిసేది? అందుకే వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో. వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వుకుంటా మాట్లాడేది, అరిసేది, అట్లా జీరో క్రెడిబిలిటీ లేని మనుషులు అన్నమాట. నో ప్రాబ్లం, మనిషి అభిప్రాయం గౌరవించాలి, క్రెడిబిలిటీ అవసరం లేదు. సో అభిప్రాయం గౌరవించాలని మాట్లాడుతున్నా వాళ్ళతో, బట్ వాళ్ళు తక్కువ అంచనా వేసి వాళ్ళు అరుస్తున్నా, అది దాన్ని నెగిటివిటీ అని కొంతమంది అనుకుంటున్నారు. అంటే వాళ్ళే మిమ్మల్ని అరిచేటట్టు చేసి అరుస్తున్నారు అంటారు, అంతే కదా. అండ్ ఇట్ ఆల్ ఇంకా నా మూవీ గురించి తెలియనిలే పోనీలే అని నేను గమ్ముకున్నా అట్లా.
సరే ఇప్పుడు ఈమె కరాటి కళ్యాణ్ ఉన్నది అప్పుడు మీకు ఆమెకు బాగా లొల్లైంది అందరికి ఎరకనే మరి ఆమెకు అసలు చిట్టి బాబు వీళ్ళకి అసలు మీకు ఏం గొడవ ఎందుకు ఎప్పుడు చూసినా మీద అరుస్తూనే ఉంటారు అప్పుడు గొడవలో ఛాలెంజ్ చేశారు నన్ను సినిమా ఎలా తీస్తావని నేను సినిమా చేసి చూపించా ఇప్పుడు సినిమా చేసిన తర్వాత సినిమా చేయడం అనే లిటిల్ జలసీతో ఆ పెద్ద ఆయన ఒక ఛానల్కి వెళ్ళి పాటలో ఏదో డబుల్ మీనింగ్ ఉందని మాట్లాడాడు దానికి నేను వెళ్ళి సమాధానం ఇచ్చా అంతే జరిగింది అండ్ ఇప్పుడు సైలెంట్ అయ్యాడు అంతకుమించి ఇంకేం లేవు ఇంకేం లేదు ఏముంటది కక్షలు వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు నేను కుర్రోని వాళ్ళతో ఏంది పంచాయతీ వయసు అయిపోయిన వాళ్ళు సరే మరి అంటే అప్పట్లో బాగా సెన్సేషన్ అయ్యారు కదా మీరు కరాటి కళ్యాణి అక్కడ దాని గురించి అందరికి తెలుసని అనుకోను కానీ అసలు ఎవరి కారణం ఆ గొడవ కానీ నా దగ్గరికి వచ్చి ఇట్లా అమ్మాయిలతో వీడియోలు చేస్తున్నాడు తెలియని అమ్మాయిలతో వాళ్ళని అసభ్యంగా చూపిస్తున్నాడు అని చిన్న మిస్గైడ్ అంటే అది గిట్ట ఆమె ఒపీనియన్ కాదు వేరే వాళ్ళు చెప్తేనే వచ్చింది అయ్యో నేను ఇంకా తన సేఫ్గా మాట్లాడుతున్నా మేబీ తన ఒపీనియన్ కూడా అయిండొచ్చు ఎవరు మాటలు ఇన్నే వచ్చి నా దగ్గరికి నా మీద చేయి చేసుకున్నది తనతో పాటు ఇచ్చిన ఇద్దరు మనుషులు కూడా చేయి చేసుకున్నారు నేను వాళ్ళపై చేయి చేసుకుని అట్లా జరిగిపోయింది ఆ గొడవ అందరికి తెలిసిందే అట్లా అప్పుడు అన్నది నీతో సినిమా ఎట్లా తీస్తావు చూద్దాం అన్నది తీసి చూపించాను రిలీజ్కి వెళ్తున్నాను ఇప్పుడు ఏమన్నా సినిమా గురించి మాట్లాడడం జరుగుతుందా సినిమా తీసిన తర్వాత ఆవిడ టచ్లో లేరు అసలు నాకు పరిచయం కూడా లేరు ఆ మీడియాలో ఎదురు డైలాగులు తప్ప మాకు ఎటువంటి స్ట్రైట్ డైలాగ్స్ లేవు అనమాట ఒకవేళ ఇప్పుడు ఆమెకు కరాటి కళ్యాణ్ మీ ఎదురుగా వస్తే ఏం చెప్తారు మీరు ఆమెకు ఆమెకేం చెప్పను ఆమె ఎందుకు చెప్తా ఆమె ఎవరు నా సంబంధమే లేదు ఆమెకేం చెప్తాం అంటే ఒకప్పుడు అన్నది కదా ఐ డోంట్ కేర్ ఆవిడ ఐ డోంట్ కేర్ షీ ఇస్ నన్ ఇన్ మై లైఫ్ చాలా చిన్న మనిషి ఎవరైనా పని చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు అన్న మాటలు చెప్పేవాళ్ళు గొప్ప వాళ్ళు కాదు పని చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు కష్టపడేవాళ్ళు గొప్ప ఆమె కాదంటారు గొప్ప కాదంటే నువ్వే ఆలోచించు నీ గొప్పదా అంటే ఓకే నీకు ఆమె గురించి నాకైతే కాదు అది సరే ఆమె గురించి అవసరం లేకపోయినా సరే అప్పట్లో ఛాలెంజ్ చేసింది కదా ఎట్లా సినిమా చేస్తావు అన్నది కదా సో ఇప్పుడు సినిమా చేసినావు ఆమె ముంగ ఇల్లబడ్డావు సో ఒకవేళ ఆమె ముంగలు వస్తే ఏం చెప్తావు ఆమెకు ఏదో బాత్ తీసినా ఒక రోజు టికెట్ ఫ్రీగా ఇస్తా కావాలంటే వెళ్ళి చూడండి టికెట్ ఫ్రీ ఇస్తే పోయి చూడంట టికెట్ ఫ్రీగా కూడా పెట్టి చూడాలంట నా బొమ్మ చూడాలంటే డబ్బులు ఊరికి వస్తుంది నా కష్టం డబ్బులు కట్టి ప్లీజ్ చూడండి దాంట్లో ఉన్న ఆనందం మీరు పొందాలంటే సరే అసలు మీ లైఫ్ మొత్తం చూసుకుంటే అసలు మీ ప్రాపర్ ఏడా అమ్మ నాయన ఏం చేస్తారు ఏం కథ మాది కడప జిల్లాలో రాయలసీమలో చిన్న గ్రామం పక్కన అంతే మా అమ్మ నాన్న ఇంటికాడే ఉంటారు హ్యాపీ లైఫ్ అంతే ఇంకేం లేదు మీకు బ్రదర్లు కానీ సిస్టర్ ఇట్లా ఎవరు ఉన్నారా సిస్టర్ ఉన్నారు మ్యారీడ్ సెటిల్డ్ వాళ్ళు చిన్న లైఫ్ హ్యాపీ లైఫ్ అంతే అంతే చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అంతే అసలు మీరు ఇట్లా సినిమాలు తీయాలి సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అసలు ఇన్స్పైర్ ఏం లేదు నాకు బిజినెస్ మైండ్ నాకు కొంచెం పని చేయాలి డబ్బులు సంపాదించాలి లగ్జరీ లైఫ్ కావాలి 10 మందికి ఉపాధి కల్పించాలి ఏ పని కానీ డబ్బులు సంపాదించాలి అంతే 10 మందికి ఉపాధి కల్పించాలి ఈ ఆలోచన నాకుంది దానికోసమే బాగా ఏది ఉంటుంది అంటే సినిమా ఇండస్ట్రీ అని నాకు అనిపించింది బిజినెస్ కూడా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో కొంచెం స్వేచ్ఛ ఉంటుంది అండ్ ఆల్సో జనాలు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళతో మాట్లాడచ్చు కొలాబరేట్ అవ్వచ్చు బుక్స్ చదవచ్చు ట్రావెల్ అవ్వచ్చు ప్రపంచం అంతా తిరగచ్చు క్రియేటివ్ ఫీల్డ్ సో మెనీ థింగ్స్ ఉంటాయి అండ్ ఆల్సో గ్లామర్ అండ్ ఆల్సో రికగ్నిషన్ ఉంటుంది ఒకేసారి ఇప్పుడు బిజినెస్లో డబ్బులు మొదటగా సంపాదిస్తారు కానీ గుర్తింపు ఉండదు కొంతమందికి సో అన్నీ ఉంటాయి అనిపించి ఓవరాల్ థాట్ ప్రాసెస్లో వచ్చాను ఇండస్ట్రీకి ఇక్కడికి వస్తే డైరెక్టర్ అవుదామని వస్తే నన్ను సొసైటీ హీరో చేసేసింది హీరో సో అది జరిగింది అంటే వచ్చిన కొత్తలా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మన హైదరాబాద్లో ప్రాబ్లమ్స్ ఏం చేయాలి అందరిలాగా నేను వచ్చాను అంటే ఇప్పుడు చాలా మంది వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విన్నాం ఎట్లా అంటే మనకు తినడానికి తిండి ఉండదు మనకు కష్టం ఏదైనా పని చేసుకోవడానికి కూడా దొరకదు అని చాలా మంది చెప్తా ఉంటారు సో అట్లాంటి మీరేమన్నా ఏనా నేను కొంచెం డబ్బులు ఎత్తుకొని వచ్చాను హ్యాపీగా కొంచెం అదే నెలకు 5-6 నెలలకు సరిపోయేమైనా వచ్చిరా 5-6 నెలలకు సరిపోయేమైనా డబ్బులు ఎత్తుకొని వచ్చా 5-6 నెలల కంటే నెలకు 10,000 ఖర్చు అనుకో ఎత్తుకొని వచ్చారంటే మా దగ్గర వేరే మీనింగ్ వస్తుంది దొంగతనం అంట ఎత్తుకొని వచ్చా అంటే ఇంటికాంచి ఎత్తుకొని వచ్చామని మేమంట మా సైడ్ ఇట్లా అంటాం మరి ఎంత ఎత్తుకొని వచ్చావరా అంటారు అదే ఇప్పుడు ఎత్తుకొని అది రఫ్గా ఉంటుంది లాంగ్వేజ్ ఇంటికాంచి తీసుకొని వచ్చాం సో ఆ డబ్బుతో 4 రోజులు బతికాం తర్వాత కొన్ని రోజులు షూటింగ్స్లో పనిచేసాం జూనియర్ ఆర్టిస్ట్గా కూడా వెళ్ళా ఇప్పుడు సినిమా చూడాలనే తపన ఆ లోపలికి పోవాలంటే పరిచయాలు ఉండవు సో జూనియర్ ఆర్టిస్ట్గా ఫైటర్గా వెళ్ళామనుకో ఏదైనా వెళ్ళామనుకో ప్రొడక్షన్ బాయ్గా మేకప్ బాయ్గా మనకు లోపలికి తీసుకెళ్తారు సో లోపల చూడొచ్చు అట్లా వెళ్ళాను అప్పుడు రోజు 500-600 ఇస్తారు 1000 రూపాయలు ఇస్తారు అవి చేశాను అన్నీ చదువుకున్నా బట్ అవి ఇష్టం కాబట్టి వెళ్ళా లేబర్ పని అయినా చిన్న పని అయినా కష్టపడే పని అయినా లేబర్ అంటే తక్కువని కాదు లేబర్ అంటే కష్టపడేవాళ్ళు పని చేసేవాళ్ళు వాళ్ళ పని అయినా నేను వెళ్ళా హ్యాపీ లైఫ్ ఇప్పుడు యాక్టింగ్ అంటే న్యాచురల్గానే మనము నేర్చుకోవచ్చు మనంతలో మనమే నేర్చుకోవచ్చు కానీ ఫైటింగ్స్ ఇవన్నీ ఎట్లా నేర్చుకో ఎవరైనా మాస్టర్ని పెట్టుకురా అవసరం నేర్పించింది అన్న నాకు అట్లా అండ్ ఒక ఫైటింగ్ కూడా మీరు నేర్చుకోరా చేశాం ఈ సినిమాలో 9 ఫైట్స్ ఉన్నాయి 8 నేను చేశాను ఒక మాస్టర్ చేశాడు నా స్టైల్ వాళ్ళకి నచ్చలా నాకు నచ్చలే వాళ్ళ స్టైల్ సో కుదరదు సెట్ అవ్వదని అండ్ ఆల్సో బడ్జెట్ లేదు నాకు అక్కడ ఉన్న దాంట్లో చేయాలి సో నేనే నేర్చుకోవాలని న్యాచురల్గా కొన్ని సెటప్ చేసి కొంచెం ఒక 40 days టైం తీసుకొని
ఐ డిజైన్డ్ అండ్ షార్ట్ ఇట్. అంటే ఈ బడ్జెట్ విషయానికి వస్తే 2 కోట్లు పెట్టిరని విన్నాం. అవునన్నా. 2 కోట్ల పైసలు అట్లే ఎట్లా చేసిర్రు మీరు? సేవింగ్స్ ఒక 50 లక్షలు ఉండే నా కాడ అండ్ 1,40,00,000 ఫేస్బుక్ యూట్యూబ్ 2 సంవత్సరాలు చేసిన వీడియోస్లో వచ్చిన డబ్బులు. అవి కూడా చాలా తక్కువ. ఇప్పుడు ప్రతి నెల 40 లక్షలు వస్తున్నాయి. కొంతమంది చెప్తున్నారు బిగ్ బాస్ రివ్యూలు అని, వాళ్ళు చెప్తున్నారు నెలకే ఇంత వస్తున్నాయని. మరి నాకు 2 సంవత్సరాల్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో 500-600 వీడియోలు చేస్తే నాకు వచ్చిన రెవెన్యూ అది చాలా తక్కువ. సో దాన్ని నేను వేస్ట్ చేయకుండా కూడబెట్టి సినిమా చేయాలని చేశానన్న. సో మీరు అసలు మొత్తం మీద మీరు ఏ పని చేసినా కానీ అటు అడల్ట్ కంటెంట్ కావచ్చు, హెల్ప్ కావచ్చు, ఏదైనా సరే సినిమా కోసం చేసిరంటారు. సినిమా కోసం చేసిన నన్ను నేను పైకి వెళ్ళాలని చేసిన అంట. సినిమా కోసం సినిమా అంటే ఇంకా లెట్ ఇట్ బి, సినిమా ద్వారానే పైకి వెళ్తున్నా కాబట్టి రైట్ అంతే. సో మరి మొత్తం మీద మీ సినిమా ఫీల్డ్ కావచ్చు, మీ పర్సనల్ విషయం గురించి కావచ్చు, మొత్తం సమాజానికి ఏం చెప్తారు ఈ సినిమా ద్వారా? మంచి సినిమా అన్న. సినిమాకి సమాజం ఇంతకుముందు మెసేజ్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు మెసేజ్లు ఎవరు ఏమి ఇయ్యరు. ఇప్పుడు ఇంతకుముందు ప్రజలు వెనకబడి ఉండేవాళ్ళు, మాటలు వచ్చేటి కాదు, ఏదన్నా వాళ్ళకి మెసేజ్లు ఇచ్చి వాళ్ళను మోటివేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏం చేయరు. ఇప్పుడు డైరెక్ట్ లైక్ ఎంటర్టైన్మెంట్ అంతే. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం, దానికోసమే. సో మంచి సినిమా. నా సినిమాలో ఫుల్ ఎనర్జీ ఉంది, జోస్ ఉంది, కెపాసిటీ ఉంది, మంచి ఆనందం ఉంటుంది, ఊపు ఉంటుంది, మంచి మాస్ డైలాగ్స్, ఐటమ్ సాంగ్ ప్రతిదీ ఉంటుంది. కను విందు, చెవులు వినసొంపు 2 ఉన్నాయి. మంచి విజువల్, చూడని విజువల్, వినని సౌండ్ నా సినిమాలో ఉంది. నవరసాలు ఉంటాయి అంటారు. నవరసాలు ఉన్నాయి సినిమాలో. సినిమా అంటే చూడని విజువల్, వినని సౌండ్, కొత్త సినిమా అంటే అది నా దాంట్లో ఉంది. మీరు ఇంతవరకు చూడని విజువల్స్ కొన్ని ఉన్నాయి, అండ్ చూడని యాక్టింగ్ విజువల్స్ అవన్నీ ఉన్నాయి, అండ్ వినని సౌండ్ ఉంది, మ్యూజిక్ కూడా ఉంది. సో శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ట్రైలర్ ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే అక్కడ కమెంట్ పెట్టండి, నేను నేర్చుకుంటాను ఏమైనా తప్పులు ఉంటే. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. ఎవరి సినిమా వచ్చినా కానీ అలా ఖచ్చితంగా ఐటెమ్ సాంగ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా మనం వినలేని డబల్ మీనింగ్ వర్డ్స్ ఇటు ఉంటాయి. మరి మీ సినిమాలో అంత మించి ఇటు ఏం కనిపించలే. సో ఎందుకు ఊరికే అడల్ట్ అని ఎందుకు అంటారు? వాళ్ళు అంటున్నారు అదే ఏ సర్టిఫికేట్, సినిమా కూడా ఏ సర్టిఫికేట్, అదే ఏ సర్టిఫికేట్ అని. ఏ సర్టిఫికేట్ అని ఎవరో చిన్న వాళ్ళు వచ్చి ఇట్లా అడల్ట్ కంటెంట్ ఉంది, బూత్ ఉంది, అదే మాట్లాడాలి కదన్న. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు హైలైట్ అవ్వాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. అట్లా మాట్లాడుతున్నారు. ఏ సర్టిఫికేట్ అంటే రొమాన్స్, మాటలు, ఫైట్లు, చిన్నపిల్లలు, యానిమల్స్, గొడవలు, ప్రతి బ్లడ్, ప్రతి దానికి ఇస్తారు, ప్రతి దానికి గెలిపిస్తారు ఏ సర్టిఫికేట్. అవి 2 ఉన్నాయి అలా అంటున్నారు. బట్ అది నాకు ఇంకా పబ్లిసిటీ అవుతుంది. ఐ డోంట్ టేక్ ద నో ప్రాబ్లం. వాళ్ళు చెప్పే వాట్స్ అని ఇట్లా మీకే బెనిఫిట్ అంటారు. సినిమా గురించి అట్లీస్ట్ దే ఆర్ టాకింగ్ సంథింగ్, నా లెట్ దెమ్ టాక్. అట్లా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. చాలా సాలిడ్ బొమ్మ అండ్ చాలా గట్టిగా ఉంటుంది సినిమా. అది ఇక చూసారు కదా మళ్ళీ సినిమా గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఇట్లా కొంచెం అంటే అంతే చెప్పలేడు, కొంచెం చెప్పిండు. కాకపోతే ఆగస్ట్ 2కి అయితే సినిమా వస్తుంది అంటే అందరు ఖచ్చితంగా చూడరి. మనము సినిమా ఇండస్ట్రీ గురించి మన అందరికీ ఎరకనే ఎంత కష్టపడి వస్తారో. ఇప్పుడు 2 కోట్లు పెట్టి సినిమా తీసినంటే మామూలు విషయం కాదు. దాని వెనక ఎంత కష్టం ఉంటో మనం ఊహించుకోవాలి. సో వారు ఖచ్చితంగా పోయి సినిమా చూడరి. ఎట్లున్న తర్వాత అప్పుడు అనురి, ఓకేనా? ఈయన గురించి ఇప్పుడే నెగిటివ్గా మాట్లాడు కాదు, సినిమా చూసి వచ్చిన తర్వాత అప్పుడు మీరు మంచిగా మాట్లాడతారు. సో నమస్తే, ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ వస్తాం.